మహారాష్ట్ర రాజకీయంలో విచిత్రమైనటువంటి ట్విస్ట్ చోటు చేసుకుంది. షిండే మొన్ననే ప్రధానమంత్రి అమిత్ షాని కలిసి వచ్చారు. వాళ్ళిద్దరి సమక్షంలో నడ్డా ముగ్గురిని కలిశారు. మహాయతి కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైనటువంటిది. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి తీసుకోవాలి అన్నటువంటి, ఎందుకు 132 సీట్లు వచ్చినాయి. అదే సందర్భంలో 50 సీట్లు వచ్చినటువంటి పార్టీ ఇప్పుడు షిండే పార్టీ. కాబట్టి ఆ కాన్సెప్ట్తో వెళ్ళారు. ఇంతకుముందు 57 సీట్లు లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఉద్ధవ్ థాకరేకి వస్తే ఇప్పుడు ఉద్ధవ్ థాకరేకి 20 వచ్చినాయి, షిండేకి 50 వచ్చినాయి. అయితే ఉద్ధవ్ థాకరే పార్టీని చీల్చి వచ్చినటువంటి షిండేకి 50 వచ్చినాయి. ఇక్కడ 132 వచ్చినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ తను ముఖ్యమంత్రి పీఠం తీసుకోవాలనుకుంది. అయితే తనని సీఎం చేస్తానని గతంలో చెప్పారు, ఎన్నికలప్పుడు కూడా చెప్పారు. ఇప్పుడు నాకు ఇవ్వట్లేదు అన్నటువంటిది ముందు మాట్లాడినటువంటి, నాకే ఇస్తారు అని చెప్పి ముందు మాట్లాడినటువంటి షిండే ఢిల్లీ వెళ్ళిన తర్వాతన మంత్రిత్వ శాఖలకు కూడా రెవెన్యూ శాఖ, హోంశాఖ, ఆర్థిక శాఖ, ఈ మూడిటితో పాటు ముఖ్యమంత్రి బీజేపీ తీసుకుంటుంది. మిగతా శాఖలు షిండే వర్గానికి అంటే శివసేనకి, అట్లాగే అజిత్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీకి ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుంది, అధినాయకత్వం ఒప్పుకుంది, బీజేపీ అధినాయకత్వం. అయితే దానికి అక్కడ అంగీకరించి వచ్చినటువంటి షిండే తర్వాత రాష్ట్రంలో మీటింగ్ జరగాల్సి ఉంది. నిన్ననే మహాయతి కూటమి మీటింగ్ నిన్న జరగాల్సి ఉంది, లేదా ఇవాళ జరగాల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా మొత్తం ఆయన మీటింగ్లన్నిటి క్యాన్సిల్ చేసుకుని సొంత ఊరికి వెళ్ళిపోయి కూర్చున్నారు. 2 రోజుల పాటు రారు అని చెప్పి. అదే సందర్భంలో మరి కాసేపట్లో, అంటే నిన్న రాత్రి చెప్పారు రేపు సంచలనమైన ప్రకటన చేయబోతున్నారని, మరి కాసేపట్లో మహారాష్ట్రకి సంబంధించి సంచలన ప్రకటన చేసే అవకాశం ఉంది అన్నటువంటి వాదన వినబడుతోంది. అందులో శివసేన షిండే గ్రూపు ప్రభుత్వంలో చేరనంటుందా, బయట నుండి మద్దతు ఇస్తానంటుందా, ప్రతిపక్ష పాత్ర పోషిస్తానంటుందా చూడాల్సి ఉంది.